హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో పాలక్ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా హెల్దీ రెసిపీ, అలానే చాలా సింపుల్ గా కేవలం 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ గా చపాతీ అంటే పిండి కలుపుకుంటాము, అలానే చపాతీ కర్రతో చపాతీలు ఒత్తుకోవాలి. ఇలాంటి పని ఏమీ లేకుండా కేవలం 10 నిమిషాల్లో పిండి కలపడం అవసరం లేకుండానే, అలానే చపాతీ కర్రతో పని లేకుండానే చాలా ఈజీగా సింపుల్ గా ఈ పరోటాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి. చల్లారిన తర్వాత కూడా కొన్ని గంటల తర్వాత కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఈ పాలక్ పరోటాలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. చిన్నపిల్లలైనా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళైనా ఈజీగా తినగలిగేలాగా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. కేవలం 10 నిమిషాల్లోనే ఈ పాలక్ పరోటాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పరోటాలకి చట్నీ గానీ లేదంటే కర్రీ గానీ అవసరం లేదు, ఇలానే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. సో ఈ టేస్టీ అండ్ హెల్దీ పాలక్ పరోటాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం పాలకూరని తీసుకోవాలి. మీడియం సైజ్ పాలకూర కట్ట అయితే 1 వరకు తీసుకోవాలి. అదే చిన్న సైజ్ పాలకూర కట్టలు అనుకోండి 2 వరకు తీసుకోవచ్చు. నేను మీడియం సైజ్ ఉన్న పరోటాలు 8 వరకు చేస్తున్నాను. దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ ని చెప్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంగ్రీడియంట్స్ ని డబుల్ చేసుకోవాలి. పాలకూరకి కాడలు లేకుండా ఇలా ఆకులు మాత్రమే తీసుకోవాలి. పాలకూరకు ఉన్న కాడల్ని తీసేసుకుని ఈ పాలకూరని 1-2 సార్లు బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి. ఈ పాలకూర నేను ఆల్రెడీ కడిగి తీసుకున్నాను. ఈ పాలకూరని ఒకసారి బాయిల్ చేసుకుందాము. దీనికోసం మరుగుతున్న వాటర్లో పాలకూరని వేసుకుని 1 to 2 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఎక్కువసేపు కుక్ చేయకండి, జస్ట్ 1 minute పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ అయితే సరిపోతుంది. పాలకూర కొద్దిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాలకూరని వాటర్ లేకుండా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పాలకూర చల్లారబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 ఇంచ్ అల్లం ముక్క, అలానే 2 వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ 1 గానీ 2 గానీ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కారం సరిపడి కావాలంటే 2 పచ్చిమిర్చి వరకు వేసుకోవాలి. కారం తక్కువ తినేవారైతే 1 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఈ పాలకూరని బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రైండ్ చేసినప్పుడు అవసరం అయితే 1 or 2 tablespoons వరకు వాటర్ని వేసుకోవచ్చు. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి, అంటే 125 grams అనమాట. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మొత్తం పిండిలో కలిసిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ని కొద్దిగా వేయడం వల్ల ఉండలు అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు కూడా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఎక్కడా మీకు ఉండలు అనేవి ఉండకూడదు. ఉండలేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ని వేసుకోవాలి. పాలకూర పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా దోసల పిండి మాదిరిగా ఉండాలి. సో బ్యాటర్ మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీలా వేసుకుందాము. చపాతీలు వేసుకునేటప్పుడు ప్యాన్ చాలా లో హీట్లో ఉండాలి, అలానే ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట. ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత గరిటెడి పిండిని తీసుకుని ఇలా పోగు చేసుకోవాలి. ఇలా పిండిని వేసిన తర్వాత గరిటె పెట్టి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. మీరు ప్యాన్ ఇలా కదిపితే సరిపోతుంది. నెక్స్ట్ ఇది చిన్న మంట మీద అంటే లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఒక సైడ్ సగం కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా పైన మొత్తం కూడా డ్రైగా అయిన తర్వాత, అంటే పచ్చదనం ఏమీ లేకుండా డ్రైగా అయిన తర్వాత రెండవ సైడ్కి టర్న్ చేసుకోవాలి. రెండో సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. 2 sides కూడా సగం కాలిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 2 వైపులా కూడా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకునేటప్పుడు సైడ్స్ మీరు ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే ఈ చపాతీ మీకు పొంగుతుంది. ఇలా సైడ్స్ మీరు వత్తకపోతే చపాతీ అనేది పొంగదు. ఇలా కాలిన తర్వాత లైట్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని మరొక 30 seconds పాటు అటు ఇటు కూడా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. నెక్స్ట్ రెండోది వేసుకునేటప్పుడు ప్యాన్ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా వాటర్ని వేసుకుని ఈ వాటర్ని ఏదైనా నాప్కిన్తో తుడిచేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ప్యాన్ కొన్న హీట్ కొంచెం తగ్గుతుంది. ఆ తర్వాత మళ్ళీ పిండిని పోగు చేసుకోవాలి. ఇలా పైనంతా కూడా డ్రై అయిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. అటు ఇటు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత మంటని మళ్ళీ కొద్దిగా పెంచుకొని అంటే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ పరోటాలని మనం కాల్చుకోవాలి.
ఇలా సైడ్స్ ఒత్తుకోవడం మర్చిపోకండి. ఇలా సైడ్స్ ఒత్తితేనే పరోటాలు అనేవి మంచిగా పొంగుతాయి. పరోటాలు ఇలా కాలిన తర్వాత ఆయిల్ వేసుకుని మరొక 30 సెకండ్స్ పాటు అటు ఇటు కూడా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ఈ పరోటాలకి మీరు ఆయిల్ని కానీ లేదంటే బటర్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ ఇందులో వేయకపోయినా కూడా పరోటాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ అన్నిటినీ కూడా ఇలానే వేసేసుకోవాలి. సో పరోటాలను చూసారు కదా, చాలా బాగా పొంగుతున్నాయి కదా. వీటిలోకి ఎటువంటి కూర అవసరం లేకుండానే వీటిని ఇలానే తినేయచ్చు. కొంచెం కారంగా టేస్టీగా చాలా బాగుంటాయి. అంతేకాకుండా చాలా హెల్దీ రెసిపీ. బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ చాలా చాలా బాగుంటాయి. చిన్న పిల్లలు అంటే బాగా చిన్న పిల్లలు కానీ లేదంటే బాగా పెద్దవాళ్ళు కానీ చాలా ఈజీగా తినేలా ఉంటాయండి. అంత సాఫ్ట్గా ఉంటాయి. సో చూసారు కదా రెసిపీ ఎంత సింపుల్గా ఉందో. ఈ రెసిపీని అసలు మిస్ చేయకండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.